వెల్కమ్ టు రోజు కొత్తగా ఛానల్. ఈరోజు మనం ఎగ్ పులుసు చేస్తున్నాం. లెట్స్ సీ ద ప్రాసెస్. సో మన ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్స్. నేను 5 ఆనియన్స్ తీసుకున్నా, వాటిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మనకి అల్లం ముక్క కూడా పెద్దది తీసుకున్నా ఒకటి, దీన్ని మనం దంచుకుంటాం. నెక్స్ట్ ఒక 6 ఎగ్స్ని ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ప్రెజెంట్. నెక్స్ట్ ఒక 2 టమాటోని వాటిని ఇలా మీడియం సైజ్లో చాప్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఒక 5 మిర్చిని ఇలాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో మీకు కావాలి అంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మన అల్లం ముక్కని ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. సో ఇది ఒకటే సరిపోతుంది, వెల్లుల్లి అవసరం లేదు దీనికి. సో మనం చేసేది ఎగ్ పులుసు కాబట్టి దానికోసం చింతపండు రసం ఇలాగ ఒక చిన్న గిన్నెలో నానబెట్టుకున్నా. సో ఇప్పుడు నేను మన కర్రీ కోసం అని చెప్పి ప్యాన్ పెట్టేశాను స్టవ్ మీద. ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను ఇందులోని. సో మన ఆయిల్ అనేది ఇప్పుడు వేడెక్కిపోయింది. నేను ఇంకా అన్ని ఎగ్స్ ఇందులో వేసేసి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అంటే ఇందులోని కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే పసుపు వేయలేదు. వీటిని జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇలాగా గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. సో మన ఎగ్స్ ఇప్పుడు బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. సో నేను దాన్ని పక్కకి తీసి పక్కన పెట్టేశాను. సో సేమ్ అదే ఆయిల్లోని నేను మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తున్నా. సో మనం ఆనియన్స్ వేసేసి వాటిని కొంచెం సేపు మగ్గనివ్వాలి. సో జస్ట్ ఇలాగా ఆయిల్లో వేసేసి కలిపి మూత పెట్టేసుకోవాలి పక్కన. సో మన ఆనియన్స్ ఇందాక పింక్ కలర్ వచ్చేసింది. సో అప్పుడు వెంటనే నేను ఇందులోని మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండ్ టమాటో ఇందులో వేసేసాను. అలాగే మనం ఇందాక నూరి పెట్టుకున్న అల్లం ఉంది కదా, అల్లం కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నా. అండ్ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, and 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. సో మనం అన్నీ ఇలా కలిపేసుకోవాలి. కలిపి ఇంకా కాసేపు ముగ్గనివ్వాలి. అంటే లైక్ ఈ టమాటో అనేది కంప్లీట్గా స్మాష్ అయిపోవాలి. అది మనకి ఉడుకుతున్నప్పుడు ఇందులోని కర్రీలో కలిసిపోతుంది. సో అప్పటి వరకు మనం జస్ట్ దీన్ని ఇలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో దీన్ని జస్ట్ సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. సో మన ఆనియన్స్ ఇంకా టమాటో ఇప్పుడు ప్రాపర్గా కుక్ అయిపోయింది, మొత్తం మగ్గిపోయాయి. సో ఇప్పుడు మనము ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, సో అది నేను పిండేసి జస్ట్ వాటర్ అందులో పోస్తున్నా అన్నట్టు. మీకు కావాలి అంటే మళ్ళీ ఆ చింతపండులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఆ వాటర్ కర్రీలో వేసేసుకోవచ్చు. ప్రెజెంట్ నాకు ఇంత వాటర్ అయితే సరిపోయింది, గ్లాస్ బౌల్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు దీన్ని అన్ని మనం చింతపండు రసం వేసేసుకున్నాక దీన్ని ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ మూత పెట్టేసుకొని పక్కన పెడితే మనకి బబుల్స్ వస్తాయి. సో అవి వచ్చినప్పుడు మనం కారం వేసుకోవచ్చు. సో మన కర్రీ ఇప్పుడు మగ్గిపోయింది, అంతా మొత్తం బాయిల్స్ వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోవాలి. నేను ఇందులోని 1.5 స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను, బికాజ్ ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఎక్కువ కారం వేయట్లేదు. సో ఓన్లీ 1.5 స్పూన్ మాత్రమే వేస్తున్నా ఇందులో. సో కారం వేసేసుకొని ఇలాగా మనం మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోని మన ఎగ్స్ వేసేసుకోవచ్చు. సో ఎగ్స్ వేసేసుకొని జస్ట్ కాసేపు మనం వీటిని ఉడకనిస్తాం అంతే. ఒక 5 to 10 minutes
స్టవ్ మీద పెట్టేసి మనకి ఎలా అంటే ఇది ఆయిల్ అన్నది మొత్తం పైకి తేలుతుంది. సో అప్పటి వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి అన్నట్టు. సో ప్రెసెంట్ అయితే నేను దీన్ని ఇలాగా ఎగ్స్ వేసేసుకొని పెట్టేస్తున్నాను, మూత పెట్టేస్తా. ఓకే, సో మన కర్రీ అయిపోయింది. ఇక్కడ మొత్తం దగ్గరగా వచ్చేసి ఫుల్ ఇలాగా బబుల్స్ వస్తున్నాయి కదా. సో ఇలా వచ్చేసిందంటే మన కర్రీ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అయిపోయింది మన కర్రీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. Please do like, share and subscribe.